ముందు ఒకసారి దేవుని దిక్కు చూసి ప్రార్థన చేద్దాం. ప్రభా, మాకు ఇంతవరకు తోడు వందనాలు దేవా. మరి వాక్యం ధ్యానించే సమయంలో మీరు మాకు తోడుగా ఉండండి. ఈ దాసుని శిలో చాట మరుగుపరిచి దేవా నూతనంగా పరిశుద్ధాత్మతో అభిషేకించి నీ మాటలు తండ్రి నీ దాసుని నోట్లో పెట్టి తండ్రి నీ దాసుని ద్వారా మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం దేవా. ఏదైనా సరే ఏ శారీరకం మా తండ్రి మనుషుని కాదు తండ్రి, మేము మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నాం. ఎవరైతే వచ్చిన వాళ్ళని దీవించండి, ఇంకా ఎవరైతే రాలేకుండా ఉన్నారో వివిధ తండ్రి కారణాల వల్ల వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వాళ్ళు కూడా సకాలంగా రావడానికి సాయం చేయండి తండ్రి. అపవాది ఎంతో మమ్మల్ని తను బిజీగా పెడుతున్నాడు దేవా, మీరే సాయం చేయండి. మీ వాక్యాన్ని ధ్యానించి మీ వాక్యానుసారంగా నిలబడి వాక్యానుసారంగా నడుచుకొని దేవా నీ మరలా రాకడకై మేము సిద్ధపడటకు సాయం చేయండి. ఈ సమయం దీవించమని వేడుకుంటూ ఈ ఇంటర్నెట్ని సమస్తం మీ చేతిలో అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గత 2 వారాల నుంచి మనము అపోస్తల కార్యం 5వ అధ్యాయం 1 నుంచి 11 వరకు మనం ధ్యానించడానికి చాలా ప్రయత్నించాం. కానీ ఈ యొక్క ప్రయాణము తర్వాత లాస్ట్ వీక్ పక్కకున్న ఇంటర్నెట్ వైర్ వాళ్ళు కట్ చేసేసి వెళ్ళిపోయారు. కరెక్ట్ బైబిల్ స్టడీ టైంలోనే వాళ్ళు కట్ చేసిపోయినారు. సో దేవుడు కార్యం చేస్తున్నాడు. అదేవిధంగా అపవాది కూడా మన వాక్యం వినకుండా కార్యం చేస్తున్నాడు. మళ్ళీ ఒకసారి మనం ధ్యానిస్తాం, ఎందుకంటే ఇందులో చాలా మంచి ఒక పాఠం మనం నేర్చుకోవాలి. అననీయ సఫరియా నుంచి వాళ్ళ మరణం నుంచి ఆ పాఠము మనము నేర్చుకొని ఆ విధంగా మనం కూడా చేయకుండా ఉండాలని ప్రభు అందుకే రాసి ఉంచినాడు అపోస్తల కార్యంలో. మళ్ళీ ఒకసారి అపోస్తల కార్యం 5వ అధ్యాయం 1 నుంచి 4 వరకు నేను చదువుతాను. ఎవరైనా ఉంటే తర్వాత తీసి పెట్టుకోండి. 5 నుంచి తర్వాత 11 వరకు నేను అడిగినప్పుడు చదవండి. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సఫరితో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకిన వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంను ప్రేరేపించును? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా అమ్మిన పిమ్మట అది నీ వశమై లేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితో అబద్ధం ఆడితివని వానితో చెప్పాను. సో మనం ఇంతకుముందు చూసిన ప్రకారం అననీయ సఫరియా మంచి పేర్లు, చాలా మంచి పేర్లు. అననీయ అంటే దేవుడు కృప, సఫరియా స్త్రీ పేరంటే అందగత్తే. సో వాళ్ళకు తిరిగి జన్మించినారు, మంచి సాక్ష్యం ఉంది, వాళ్ళు చాలా బాగా ఎదుగుతున్నారు, సంఘంలో కూడా వాళ్ళు ఎంతో పనిచేస్తున్నారు. కానీ ఆ సమయంలో వాళ్ళకు ఒక దుర్బుద్ధి పుట్టింది, లేకపోతే ఒక తప్పు ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన అంటే అపోస్తల కార్యం 4వ అధ్యాయం చివరి వచనాల్లో బర్నబాస్ అనే సేవకుడు, బర్నబాస్ అనే ఇవాంజలిస్ట్ ఏం చేసినాడంటే ఆయన తన ఆస్తి అంతా అమ్మేసి తీసుకొచ్చి శిష్యుల ముందు, అపోస్తల ముందు, కాళ్ళ ముందు ఆయన ధనం అంతా పెట్టేసి ఇది దేవునికి పనికి వాడుకోండి, నేను ఇక మీదట దేవుని సేవకై నేను సమర్పించుకున్నానని ఆయన వచ్చినాడు. అయితే ఈ యొక్క పేరు ప్రతి ఒక్క ప్లేస్లో ప్రతి దగ్గర అది ప్రచారం అవుతా ఉన్నది, చాలా పాపులర్ అవుతా ఉన్నాడు. ఈ యొక్క దుర్బుద్ధి వీళ్ళకు వచ్చింది. ఏంటంటే మాకు కూడా బర్నబాస్ సఫరియల్ లాగా మేము కూడా ఏం చేయాలి అంటే పేరు రావాలి. పేరు వస్తే మాకు కూడా ఎంత గొప్పవాళ్ళు అనేసి. సో దీనే ఇంగ్లీష్లో హిపోక్రసీ అంటారు. హిపోక్రసీ అంటే వాళ్ళు నిజంగా 2 రకాలమైన జీవితాలు జీవిస్తారు. ఒకటేమో సంఘం గురించి అందరి ముందు
ఇంకోటి వ్యక్తిగత జీవితం. ఎట్లా అంటే సంఘంలో ఉన్నప్పుడు బాగా పనిచేస్తారు. ఏమైనా చెప్పు, అబ్బా భలే పనిచేస్తారు. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయన సంఘంలో అన్నీ పనిచేస్తాడు, ప్రతి ఒక్కటి, ఏ పనైనా సరే. అయితే నేను అబ్బాయి ఎంత మంచి సహోదరుడు అనేసి తన భార్యతో మాట్లాడినప్పుడు అన్ని కంప్లైంట్స్. ఏంట కంప్లైంట్స్ అంటే, ఇంట్లో ఒక్క పని చేయడు, ఆయన రాగానే పండుకుంటాడు, ఎప్పుడు చూడు పండుకుంటాడు, ఏమి చేయడు. చూడు సంఘంలో ఏమో పేరు అందరు బాగా మెచ్చుకోవాలని, కానీ ఇంట్లో ఏం పేరు ఉంది ఆయనకు? ఎప్పుడు పండుకుంటాడు, ఏం సహాయం చేయడు, ఏం మాట్లాడాలి. సో హిపోక్రసీ. ఈ హిపోక్రసీ వల్ల ఏమొస్తుంది అంటే నష్టాన్ని తీసుకొస్తుంది. ఏమా నష్టాన్ని తీసుకొస్తుంది అంటే, వేషధారణ వచ్చినప్పుడు లేనిది చూపించాలి, లేనిది చూపించాలి. ఈ లేనిది చూపించాలి దానికి ఏమొస్తుంది అంటే అబద్ధం వస్తుంది. ఈ అబద్ధం ఎవరి నుంచి తీసుకొస్తుంది అంటే సాతాన్ని తీసుకొస్తాడు. అబద్ధం లేనిది తీసుకురావడం. దేవుని వాక్యము సత్యము, దేవుని వాక్యానికి విరుద్ధంగా వచ్చేది అబద్ధం. చాలాసార్లు నేను సువార్త పంచుకునేటప్పుడు స్ట్రీట్స్లో ఈ ముస్లిం పీపుల్ తర్వాత వేరే వాళ్ళు కలుస్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే మామూలుగా అబద్ధాలు చెప్తారు. ఏంటంటే బైబిల్లో ఇట్లుందా అట్లుందా అని. సరే మేము తీసి చూపిస్తాము, యేసు ప్రభు గురించి బైబిల్లోనే తీసి చూపిస్తుంటే మేము అది నమ్మమంటారు. మేము చదివినా అంటారు. ఇంకొక అతను తెలిసిండు, మేము చదివినాము, మాకు తెలుసు. ఏం చదివినావు? ఏ వర్షన్లో చదివినావు? ఏ అధ్యాయం చదివినావు? ఏ పుస్తకం చదివినావు? నేను చదవలేదు. మళ్ళీ నీకు ఎట్లా తెలుసు? అన్న నీకు ఎక్కడ తెలుసు? వాట్సాప్లో నీకు అన్ని ఇలాంటి అబద్ధాలు ప్రచారం అవుతుంది, మీరు చూసి ఉండొచ్చు అనేసి. సో అబద్ధంతో వాళ్ళు ఏమంటారు, సత్యాన్ని మార్చడానికి ప్రయత్నిస్తారు. ఇదే విశ్వాసుల్లో కూడా ఉన్నది. అసత్యాన్ని వాళ్ళు ప్రచురిస్తుంటారు. అసత్యం. మేము ఇంత పని చేసినాం, దాన్ని ఏమంటారు, సెల్ఫ్ ఎగ్జాల్టేషన్. అంటే సొంతంగా వాళ్ళని హెచ్చించుకుంటారు. మేము ఇంత పని చేసినాం, అంత పని చేసినాం దేవుని గురించి. ఎవరినన్నా పాత వాళ్ళని అడగండి, విశ్వాసుల్ని. ఇక్కడ అమెరికాలో చాలా మంది దొరుకుతారు. వాళ్ళు ఏంటంటే ఒక రోజులో హెబ్రాన్లో మేము ఇట్లా పని చేసినాం, మేము అట్లా చేసినా ఇట్లా చేసినా. ఈరోజు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏం లేదు. సో ఆ రోజుల్లో చేసినాం, ఇట్లా చేసిన వాళ్ళంతా ఎగ్జాల్ట్. ఎక్కడ చూసినా సొంతంగా అది ఏమొస్తుంది అంటే వేషధారం నుంచి అబద్ధాలు పుట్టుకొస్తాయి. మేము ఆ పని చేసినాం, ఈ పని చేసినాం. నిజంగా వాళ్ళ గురించి తెలుసుకోవాలి, వాళ్ళతో పని చేసిన వాళ్ళని కనుక వాళ్ళు ఏం చేయలే అన్ని అబద్ధాలు చెప్పుకుంటా పోతుంది. ఇదే కామన్ నేను ఎదుర్కొనే విషయాలు అనమాట, అబద్ధం. ఇప్పుడు వీళ్ళు ఏం అబద్ధం ఇచ్చేసిందంటే దాచిపెట్టుకుంట. ఏం దాచిపెట్టుకుంట? దేవునికే అబద్ధం చేద్దాం, దేవునికి చెప్దాం, మేము పొలము 1,00,000 రూపాయలకి అమ్మినాం, కానీ 1,00,000 రాలేదు, మాకు 50,000 వచ్చింది. దేవునికి అబద్ధం చెప్దాం. వాళ్ళు ఏం తీసుకున్నారు? మంచి గమనించండి. వాళ్ళు ఏం చేసినారు? ఆ 50,000 ఎగ్జాంపుల్ చెప్తున్నా, 50,000 దాచిపెట్టుకున్నారు. ఏమని? అబద్ధం చెప్పడానికి. 50,000 తీసుకొచ్చి అపోస్తలుల కాళ్ళ దగ్గర పెట్టేసినారు. అది పేతురు దగ్గర. అప్పుడు ఇంగ్లీష్లో 4వ వచనంలో క్లియర్గా ఉంది. పేతురు ఏమంటాడు? వై యు కన్సీవ్ దిస్. కన్సీవ్ అంటే దాని తెలుగులో క్లియర్గా తర్జుమా. కన్సీవ్ అంటే నువ్వు ఎందుకు ఇది దాచిపెట్టడం. ఇప్పుడు ఒక స్త్రీ గర్భం వచ్చినప్పుడు ఏంటంటే కన్సీవ్ అంటారు. ఒక విత్తనం భూమిలో పెట్టినప్పుడు కన్సీవ్ బ్రాచ్, ఒక చెట్టు వచ్చింది అంటే ఏదైనా నువ్వు విత్తనం పెడితే ఏమొస్తుంది? అది గర్భఫలం అవుతుంది. వీళ్ళు ఏం దాచిపెట్టుకున్నారు? మోసపరచడం, హిపోక్రసీతో అబద్ధాన్ని ఏం చేసినారు? అబద్ధంతో తోటి వాళ్ళు ఏం చేసినారంటే దాచిపెట్టినారు. దేవుని దగ్గర దేవుడు చూడడు అనేసి. కీర్తనలు 14:2 ప్రకారం పైనుంచి ప్రభు చూస్తున్నాడంట, ప్రతిసారి చూస్తున్నాడు. తర్వాత ఎక్లీసియాస్లో రాసింది, ప్రతి ఒక్క విషయం రాయబడుతున్నది, నువ్వు
చీకటే కానీ వెలుతురులే కానీ ఎక్కడ ఏం చేసినా అది రాయబడుతున్నది. నువ్వు ఏం మోసపరుస్తున్నావు? నువ్వు ఆఫీస్ నుంచి ఒక పెన్నే తీసుకొచ్చినావు, ఆఫీసులో అడుగుతున్నారు ఈ పెన్ ఇక్కడ ఉండాలి కదా, అది ఆ పెన్ నీకు చాలా ఇష్టం ఉన్నది, నువ్వేం చేస్తున్నావు? అబద్ధం చెప్తున్నావు, అని నాకు తెలీదు ఎవరు తీసుకెళ్ళినావు, కానీ నువ్వే తీసుకొచ్చినావు, అది నువ్వు ఇంట్లో పెట్టుకున్నావు. సో దేవుడు ఇది కూడా రాస్తున్నాడు. నువ్వు పెన్ను దీని దేని కింద వస్తుంది అంటే దొంగలించటం, స్టీలింగ్. చూడు, వేషధారణతో అబద్ధంతో ఏమొస్తాయి? నీ యొక్క సాక్ష్యం పతనమైపోతూ ఉంటుంది. మెయిన్ ఏంటంటే వేషధారణ, అసత్యం. అసత్యాన్ని నువ్వు ఎప్పుడైతే వెంబడిస్తావో, అసత్యాన్ని నమ్ముతావో ఏమొస్తుందంట? పతనానికి వస్తుంది. అవ్వ దేవుడు ఏం చెప్పినాడు అవ్వకి? నువ్వు ఇది తింటే ఖచ్చితంగా చనిపోతావు అని ఖచ్చితంగా చెప్పినాడు. ష్యూర్లీ యూ విల్ డై, ఇంగ్లీష్లో ఉంది ష్యూర్లీ యూ విల్ డై. సాతానుడు వచ్చినప్పుడు 3వ అధ్యాయంలో ఉంటుంది, ఆదికాండం 3వ అధ్యాయంలో, నువ్వు ఇది తిను అన్నప్పుడు సాతాను ఏమంటారు? నువ్వు నిజంగా చనిపోతావా? మేబీ. అయితే ఇప్పుడు అవ్వకు ఒక ఆప్షన్ ఉండే, సత్యాన్ని వెంబడించాలనా అసత్యాన్ని వెంబడించాలనా? అసత్యాన్నే ఆమె నమ్మినది. మళ్ళీ చూసింది, మళ్ళీ ఆ చెట్టును చూసినప్పుడు లేఖనాలు ఏముందంటే ఆ పండు చాలా రమ్యంగా ఉందంట, చాలా మధురంగా ఉందంట. ఆమె తిన్నదా? లేదు. ఎప్పుడైనా నేను అసత్యాన్ని మనం చోటిస్తే సాతానికి చోటిచ్చినట్టు, ఆ ఒక బీజం పడినట్టు. సాతాను ఏం చేస్తాడు? అక్కడి నుంచి అది లేనిది చాలా అందంగా చూపిస్తాడు. అవ అంతకుముందు ఆ చెట్టు చూసింది కదా, ఆ ఫలం చూసింది కదా, అప్పటి వరకు ఆమెకి ఆ చెట్టు గురించి ఆ ఫలం అంత బాగుందని అప్పుడు ఎందుకు తెలియలేదా? తెలుసు. కానీ ఇప్పుడు చూసే విధానం వేరే. ఎంత మధురంగా ఉంది, తినని లేదు, నీకు ఎట్లా తెలుసు? ఆ చేదు కూడా ఉండొచ్చు కదా. సో అసత్యాన్ని ఎప్పుడూ మనం చోటు ఇవ్వకూడదు. అసత్యాన్ని మనం చోటిస్తే ఏముంది? 4 కన్సీవ్ ఎక్కడైంది? ఇన్ యువర్ హార్ట్, అంటే హృదయంలో నువ్వు బీజం వేసినావు. బీజం వేసినప్పుడు ఏమవుతుంది? స్త్రీ గర్భమైనప్పుడు 9 నెలల తర్వాత ఏమొస్తుంది? బాబో పాపను పుడతారు. అదేవిధంగా నువ్వు ఒక అబద్ధాన్ని, వేషధారాన్ని నువ్వు హృదయంలో పెట్టుకుంటే అదేమొస్తుందంట? ఒకరోజు బయటికి వస్తుంది. అది ఏ విధంగా వస్తుంది? ఈ అననీయ సఫరీ ఏ విధంగా వచ్చినారు? మరణానికి వచ్చినారు. 3వ వచనంలో ఏముంది? దేవునికి అబద్ధం చెప్పినారు. ఎవరు ప్రేరేపించినారు? ఈ హృదయంలో ఎవరు ప్రేరేపించినారు? సాతానుడు. సో గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎప్పుడన్నా సరే అసత్యాన్ని నువ్వు నమ్ముకుంటే ఏమొస్తుంది? ప్రేరేపిస్తున్నావు, ఒక బీజాన్ని నువ్వు హృదయంలో నాటుతున్నావు. ఈ యొక్క బీజం ఒక రోజు నేను ఎక్కడ తీసుకొస్తుంది? మరణానికి తీసుకొస్తుంది, అబద్ధాన్ని తీసుకొస్తుంది. దేవుని దగ్గరనే చాలా మంది యవనస్తులు మందిరానికి రారు, చర్చికి రారు. ఎప్పుడు యూత్ మీటింగ్ ఉన్నప్పుడు రారు. ఒకవేళ చర్చికి వస్తే వాళ్ళు ఫస్ట్ మెసేజ్ అయిపోయినాక, ఆరాధన అయిపోయినా వెళ్ళిపోతారు. ఏమని అడిగితే కడుపులో నొప్పి వచ్చింది, నేను ఉండలేకపోయినాను, వెళ్ళిపోయినాను. ఇది మామూలుగా సిస్టర్స్ చెప్పే సాకు ఆర్ లై. మళ్ళీ అబ్బాయిలు ఏం చెప్తారు? నాకు సడన్గా నాకు వర్క్ ఉండే బ్రదర్, నాకు స్కూల్ వర్క్ ఉంది, కాలేజ్ వర్క్, నేను వెళ్ళాలి. ఏముండదు, అబద్ధం. ఈ అబద్ధంతో వెళ్ళిపోయినారు. ఏం చేయడానికి? యూత్ మీటింగ్ని అవాయిడ్ చేయడానికి. ఈ చర్చ్ సెకండ్ మెసేజ్ అయిపోయినాక అందరు యూత్ మీటింగ్ నేను అక్కడ కూర్చోడానికి ఇష్టపడారు, వెళ్ళిపోతారు. ఏమొస్తుంది? లాస్ట్లో నష్టం వస్తుంది. అనేక మంది యవనస్తులు పాడైపోయినారు. ఎందుకంటే దేవుని వాక్యాన్ని తృణీకరించి అబద్ధాన్ని వాళ్ళు తోడుపరుచుకొని అబద్ధానితో వాళ్ళు జీవించడం మొదలుపెట్టినారు. జీవితాంతం వాళ్ళు ఏమొస్తుందంటే అబద్ధాలే వస్తుంటాయి. ఈ అబద్ధం నుంచి నెక్స్ట్ వచ్చేది అంటే చాలా ఉన్నాయి విషయాలు. గ్రీడీనెస్ వస్తుంది. ఈ మొట్టమొదట సాతాను మనం లాస్ట్ వీక్లో చూసినాం. సాతాను ఏ విధంగా వస్తాడంటే
అపోస్తల కార్యం 4 అధ్యాయంలో సింహం లాగా వచ్చినాడు, అంటే బయట నుంచి ప్రాబ్లం వచ్చినారు. ఇదే 2 కొరింథీ 11:3లో చూసినాం. 11:3 కాదు, ఫస్ట్ పీటర్ 5:8. అది సింహం వలె వస్తుంది సాతానుడు, ఫస్ట్ బయట నుంచి అటాక్ అవుతుంది. అటాక్ అయినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, బయట చాలా గట్టిగా ఉన్నారు అని అనుకున్నారు అనుకోండి, పడిపోతారు. సీక్రెట్ ఏంటంటే అపోస్తల కార్యం 4 అధ్యాయంలో వాళ్ళంతా ప్రార్థనలో కూర్చున్నారు, సంఘం అంతా ప్రార్థనలో కూర్చున్నారు. ఎప్పుడైనా నీకు శోధన వస్తే బయట నుంచి, సంఘం బయట నుంచి, నీ ఆఫీస్ ప్లేస్లో, నీ నీ యొక్క కాలేజ్ ప్లేస్లో, స్కూల్ ప్లేస్లో, నీ ఇంట్లో ఎక్కడైనా సరే ఎలాంటి ప్రాబ్లం వచ్చినా అది నువ్వు తట్టుకోలేవు అని అన్నప్పుడు 1 కొరింథీ 10:13లో అనుకుంటా, అక్కడ ఏముందంటే నీకు ఎంత శోధన నువ్వు భరించగలదు అంతే శోధన. సింహం వల్లే ఈ సాతాను వస్తాడు కూడా ఎప్పుడు అంటే నువ్వు వీక్గా ఉన్నప్పుడు, వాక్యం నీలో లేనప్పుడు. రెండోది, ఈ యొక్క శోధన వచ్చినప్పుడు నువ్వు నిలబడాలి అంటే ఏం చేయాలంటే ప్రార్థించాలి. నీ పర్సనల్ ప్రేయర్లో ఉండాలి, ఫ్యామిలీ ప్రేయర్లో ఉండాలి, సంఘ ప్రార్థనలో ఉండాలి. ఈ 3 ఈ దినాల్లో సంఘ ప్రార్థనప్పుడు, చర్చ్ ప్రేయర్కి సంఘంలో ఎంతమంది వస్తున్నారు? సండే చేపలన్నీ వేస్తారు, మొత్తం సంఘం అంతా నిండిపోతుంది. కానీ చర్చ్ ప్రేయర్ వచ్చినప్పుడు ఎన్ని చేపలు వేస్తారు? సగం ఆర్ 1/4. నేను లాస్ట్ టైం ఇండియాకి విజిట్ చేసినప్పుడు సంఘ ప్రార్థనకి నేను చర్చ్కి వెళ్ళినప్పుడు అక్కడ బ్రదర్ చేపలు వేస్తున్నాడు. బ్రదర్, ఎందుకు బ్రదర్ సగమే వేసిన? అన్న ఇది కూడా ఇంత కూడా ఫిల్ కారన్నా అన్నాడు. అంత కాన్ఫిడెంట్ ఆ బ్రదర్కి, సగం కూడా నిండరు. ఎందుకు? చర్చ్ ప్రేయర్ అంటే మనకు టైం వేస్ట్. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంటుందా? కొంతమందికి ఆఫీస్ వర్క్ ఉండొచ్చు, కానీ కొంతమందికి ఆఫీస్ వర్క్ ఉండకపోవచ్చు. వాళ్ళు ఏం చేస్తారు, ఏ ఒక ఫ్రెండ్స్తో కలవడమో, టీవీ చూడడమో, ఏదో ఒక విషయాలు దేవునికి వాళ్ళు ఏమంటారు, అన్నిసార్లు మందిరంలో కూర్చుంటే ఏంటి వేస్ట్ అన్నట్ట, లేకపోతే టైం వేస్ట్, ఏదో ఒక వాళ్ళ ఆలోచన. కానీ సంఘ ప్రార్థన ఎవరికి అంటే నీకే. సంఘ ప్రార్థనలు ఉంటే నీకే. నేను ఆరంభ జీవితంలో, విశ్వాసీ జీవితంలో నేను చాలా శోధనల్లో పోయినాను. మా ఇంట్లో అనేక శోధనలు వచ్చేటి. ఈ శోధనలు వచ్చినప్పుడు విపరీతంగా నన్ను హింసించేవాళ్ళు నా పేరెంట్సే. అయితే ఈ హింసకి జయం కావాలి అంటే సంఘ ప్రార్థన అని నేను ఒక బోధకుడు చెప్పేటప్పుడు విన్నాను. సో అది థర్స్డే ఈవినింగ్ ఎట్లాగైనా సరే ఆ రోజు నేను ఫ్రెండ్స్ దగ్గర పోతున్నా అని చెప్పి సంఘంలో పోయి, సంఘంలో అక్కడ ఉండి ప్రేయర్ చేసి నేను వచ్చుతాను. ఆ యొక్క ప్రేయర్, వేరే విశ్వాసాలు చేసే ప్రేయరు, నా గురించి చేసే ప్రేయర్, ఆ యొక్క శక్తితో తిరిగి వచ్చినప్పుడు ప్రతి ఒక్క శోధన నేను నిలబడగలిగినాను. కేవలం సంఘ ప్రార్థన. జ్ఞాపకం చేసుకోండి, సంఘ ప్రార్థనలో చాలా బలం ఉంది. రెండోది, సాతాను ఏ విధంగా వస్తాడు? సర్పం వల్లే వస్తాడు, అంటే లోపల నుంచి వస్తాడు, సంఘంలో నుంచి వస్తాడు. మీరు నీ డిప్రెషన్లో తీసుకురావడానికి, తృణీకరించడానికి ఎక్కడి నుంచి వస్తాడు అంటే బయట నుంచి కాదు, నీ తోటి సహోదరులు, నీ తోటి విశ్వాసుల ద్వారానే. ఒక మాట అనే వారికి ఏమవుతారు, మీరు చాలా హర్ట్ అయిపోయి ఇక నేను సంఘానికే రానేసి. ఇది సాతాను తీసుకొచ్చే కుయుక్తి. అట్లా పడిపోవడానికి కారణం మళ్ళీ నువ్వు ఆలోచించేయాలి. నువ్వు ఎందుకు వస్తున్నావు సంఘానికి, దేని విషయం, నీ సొంత గురించే, నీ పర్సనల్ గురించే. నువ్వు తిరిగి ప్రభు వచ్చినప్పుడు ఆయనతో లేవడానికి, ఆయనతో నువ్వు రిజరక్షన్లో ఉండాలంటే నువ్వు ప్రతిదినము నీ యొక్క కాడిని ఎత్తుకొని నడవాలి. టేకప్ యువర్ క్రాస్ డైలీ అండ్ వాక్, ప్రతిదినం. సో అది నువ్వు సంఘంలో ఎవరో అన్నారని చెప్పి సంఘంలో మానేస్తే మటుకు నీకే నష్టం. గుర్తుపెట్టుకొని, అనేక మంది నేను చూసినాను, వాళ్ళు స్పిరిచువల్ లాస్ అయిపోయినారు, ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, పిల్లలు ఇంటలేరు. కారణం ఏంటి అంటే వాళ్ళు సంఘానికే పోరు. ఇక్కడ కెనడాలో చాలా మంది ఈ యొక్క ఇంగ్లీష్ చర్చెస్ వాళ్ళు చూస్ చేసుకుంటారు. ఈ ఇంగ్లీష్ చర్చెస్లో ఒక పాట ఉంటుంది, 10 నిమిషాలు మెసేజ్ ఉంటుంది, 10 నిమిషాలు ఏదో హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది.
హాఫ్ అన్ అవర్లో, మొత్తం డే అంతా వాళ్ళకు ఉంటుంది అనుకుంటారు. కానీ వాళ్ళు కాలేజ్ డేస్లో టీనేజ్లో వచ్చినప్పుడు విపరీతమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఎవరు పేరెంట్స్. అప్పుడు ఏమంటారు, ఎందుకు బ్రదర్ అంటే మీరు దేవుని వాక్యంలో మీ పిల్లల్ని ఎదుగు చేయలేదు. ఇది రెండోది. మూడోది సాతానుడు అబద్ధ బోధకుల నుంచి వెలుగు దూత వలె వచ్చేసి ఏం చేస్తారంట, మనల్ని మోసపరుస్తారు. ఏంటి, చాలా మంది వస్తున్నారు ఇప్పుడు. 2 కొరింథీ 11 అధ్యాయం 13-14 ఉంది. సాతానుడు వెలుగు దూత వలె వస్తాడు. అనేకమైన బోధకులు వస్తున్నారు. నేను ప్రార్థన చేస్తే వెలుగు వస్తుంది, నేను ప్రభుని చూసినాను, ఎన్నో చెప్తా అంటారు. వీళ్ళంతా అబద్ధక బోధకులు. నేను ఒక మీటింగ్కి వెళ్ళినాను, ఫ్రెండ్ పిలిస్తే ఆ బోధకుడు బైబిలే తీసుకురాలేదు, వచ్చిన వాళ్ళు బైబిల్ తేలేదు, ఆయన బోధిస్తున్నాడు. ఏం బోధిస్తున్నాడు, నీవు వాక్యమే లేదు, సత్యమే లేదు అంటే బైబిల్ తేకుండా బోధించే వ్యక్తి ఎవరైనా సరే బోధించేది అసత్యము, సొంత విషయము, నేను అలాంటి మీటింగ్స్లో వెళ్తే కూడా మీకు ఏమొస్తుందంటే ఆ వ్యక్తి గురించే తెలుస్తుంది కాబట్టి వేరే ఏముండదు. సో ఇది సాతాను ఎందుకు తీసుకొస్తాడు ఈ 3 విధాలుగా అంటే, వాడు నరహంతకుడు. యోహాను సువార్త 8:44 మీరు మీ తండ్రి యొగు అపవాది సమ్మధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు అయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యం లేదు. చూడు, వాని దగ్గర ఏం లేదు, వాక్యం లేదు. వాడు ఏం చేసినాడు, అబద్ధము. ఇంకోటి ఏం చేసినాడు, నరహంతకుడు. సో మనం ఇలాంటి కుయుక్తుల నుంచి మనం కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలి, అబద్ధానికి మనం చాటియదు. వేషధారణ ఫస్ట్, రెండోది ఏమొస్తుంది, తర్వాత అబద్ధము, మూడోది ఏమొస్తుంది అంటే గ్రీడ్ అంటే లోభము, దురాశ. ఏం దురాశ, 1 తిమోతి 6:10లో ఏముందంటే మనీ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఈవిల్. మనీయే అంతే. ఏమో ప్రతి ఒక్క ప్రాబ్లానికి మూలమైన కారణం ఏంటంటే ధనము, దురాశ. దేవుడు నీకు ఎంత ఇచ్చిండో దాంట్లో సంతృప్తి పొందు. నీకు ఇంకా కావాలి అంటే దానికి ఒక ఎండ్ అనేది ఉండదు. ఎంత కావాలి నీకు దేవునికి తెలీదా? ఆ 40 సంవత్సరాల్లో దేవుడు మన్నా కురిపించినాడు. మన్నా ఎవరి కుటుంబంలో ఎంత మంది ఉన్నారు? ఇప్పుడు మీ కుటుంబంలో 5 ఉన్నారు అనుకోండి. మీరు కలెక్ట్ చేసుకున్నారు, కొంచెమే కలెక్ట్ చేసుకున్నారు. 5కి వాక్యంలో ఏముందంటే సరిపోయింది. కొంతమంది 2 ఉన్నారు, వాళ్ళు పోగు చేసుకున్నారు. వాళ్ళు వండినప్పుడు వాళ్ళకు సరిపడ్డది. వాళ్ళకి ఎంత అవసరమో దేవుడు ప్రతిదినం వాళ్ళకి ఇచ్చినాడు. మళ్ళీ అలాంటప్పుడు ఆ 40 సంవత్సరంలో వాళ్ళ బట్టలు చిరగలేదు, వాళ్ళ చెప్పులు చిరగలేదు, వాళ్ళకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు. దేవుడు ఆ విధంగా వాళ్ళని చూసుకున్నప్పుడు నిన్ను చూసుకోడా? గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను ఎక్కడ పెట్టినాడు, ఏ వర్క్ ప్లేస్లో పెట్టినాడు, అదే వర్క్ ప్లేస్లో ఉండాలి, నువ్వు కావద్దు. నాకు ఒక సహోదరుడు యుఎస్లో, అన్న నాకు చాలా ప్రాబ్లం ఉంది, నాకు వేరే కంపెనీలో మంచి ఆఫర్ వస్తుంది, నేను వెళ్ళాలన్నా అడిగిండు. బ్రదర్ ప్రాన్ చేయండి, నేను చేస్తాను. ప్రాన్ చేస్తున్నాడు. ప్రభు నాకేం చెప్పినంటే ఆయనని ఆ స్థలంలో ఒక సాక్ష్యం గురించే అనేసి చెప్పిన. బ్రదర్ నాకైతే ఈ విధంగా వచ్చింది, మీరు ప్రాన్ చేసుకొని మరి అని. ప్రాన్ చేసుకున్న తర్వాత ఆ బ్రదర్ అక్కడ ఉన్నాడు. వేరే కంపెనీలో పోవాలనుకున్న ఆ కంపెనీ కొన్ని రోజుల్లో తీసేసినారు అందరు ఎంప్లాయీస్. ఒకవేళ ఈయన అక్కడ వెళ్తే ఏమయ్యేది, పోయేది, ఈయన జాబ్ కూడా పోయేది. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ దేవుడు నేను పెట్టినాడో అక్కడనే ఉండాలి, అటు ఇటు పోవద్దు. తర్వాత ఏమొస్తుంది, ఈ దురాశ నుంచి ఏమొస్తుంది అంటే గర్వం వస్తుంది. ఎక్కువ డబ్బు వస్తూ ఉందనుకోండి, ఏమొస్తుంది, గర్వం వస్తుంది. దావీదుకి ఏమొచ్చింది, గర్వం వచ్చింది. తర్వాత సాతానుకి ఏమొచ్చింది, గర్వం వచ్చింది. ఐజాయా గ్రంథము 14వ అధ్యాయము 12 నుంచి 15 వరకు. బ్రదర్ చదువుతారు ఎవరన్నా, సిస్టర్ ఎవరన్నా? ఇది ఓల్డ్ టెస్టిమెంట్. ఐజాయా 14:12-15.
నా చదువుతుంది. చదవండి తేజోన చదవండి మా. వేకు నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల పట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములు పైగా నా సింహాసనం హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘ మండలం మీదకి ఎక్కుదును. మహోన్నతులతో నన్ను సమానముగా చేసుకుంది అని నీ మనస్సులో అనుకుంటివి కదా. ఏమొచ్చింది మళ్ళీ ఈ యొక్క ఆలోచన మనసులో, హార్ట్ లో? అననే సఫర్కి ఏమొచ్చింది మనసులో అంటే, ఈ సాతానుకు వచ్చేది మనసులో. మనకి మనసులో ఏం వచ్చినా కూడా అది వాక్యానుసారంగా లేదు అంటే ఎక్కడి నుంచి వస్తుంది? సాతాను నుంచి వస్తుంది. ఈ సాతానుకి మనసులో ఏమొచ్చింది? నేను కూడా ఏంటి, ఎంత ఇదంతా నేనున్నాను దేవునితో సృష్టించినప్పుడు, నాకు కూడా ఈ ఘనత రావాలి. ఏం రావాలి? పొగడ్తలు రావాలి. ఈ పొగడ్తలు వస్తే ఎంత బాగుంటది, ఇదంతా నాకే కావాలి. ఇది గర్వం. నేను ఎంత సుందరమైన దూతని. దూతలు కూడా 3 రకాలమైన 3 ఉన్నాయి, 3 గుంపులు. లాస్ట్ టాప్ మోస్ట్ దూతల్లో ఈ లూసిఫర్, తర్వాత గేబ్రియల్, వీళ్ళు ఉన్నారనమాట. సో వాళ్ళు చాలా అందంగా ఉండి చాలా పవర్ఫుల్ వీళ్ళు. సో వీళ్ళకి ఏం వచ్చేసింది? ఈ లూసిఫర్కి గర్వం వచ్చేసింది. నేను ఇంత గొప్పవాణ్ణి, నేను దేవునితో సమానంగా నేను ఎందుకు ఉండకూడదు? గర్వం ఏం తీసుకొస్తుంది అంటే, దేవునితో సమానంగా ఉండాలి, దేవునికి వచ్చే ఘనత నాకు రావాలి. గర్వం ఏమొస్తుంది? ధనవంతులు ఎప్పుడైనా సువార్తకి వెళ్ళినప్పుడు, అక్కడ ఆర్కేపురంలో ఎక్కడన్నా వెళ్ళి ధనవంతుల ఇంటికి వెళ్ళి మేము డోర్ టు డోర్ ఏరియాలో డోర్ టు డోర్ సువార్త పంచేటప్పుడు, ధనవంతులు ఇల్లు కొట్టగానే మాకు అవసరం లేదు, మాకేం కొరత లేదు అంటారు వాళ్ళు. మాకేం అవసరం లేదు, పోయి వాళ్ళకి చెప్పండి, వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళకి చెప్పండి. గర్వం ఏమొస్తుంది? మేమే అంతా. ఇక్కడ కూడా ఎంతో మంది ఉన్నారు, చాలా కోట్ల డబ్బులు ఉన్న వాళ్ళు చర్చికి పోరు, దేవుని నమ్మరు, బైబిల్ నమ్మరు, అన్ని మాకున్నాయి, మాకేం అవసరం ఉంది, మాకేం కొరత? గర్వం. ఇంకేమొస్తుంది? దేవునితో సమానము. ఈ యొక్క మనసులో వస్తుంది. బోధకులు, పెద్దలు, విశ్వాసులు పడిపోవడానికి కారణం ఏంటంటే గర్వము. నేను ఎంత బాగా బోధిస్తున్నాను, ఎంత బాగా పాట పాడుతున్నాను, ఎంత బాగా ఇన్స్ట్రుమెంట్ వాయిస్తున్నాను. నేను ఇన్స్ట్రుమెంట్ వాయించలేకపోతే ఇంకా అక్కడ అసలు ఏముండదు, ఆ కళనే ఉండదు. అంతా నేను చేస్తున్నా. మనం ఈరోజు చనిపోయినా అనుకో, ఆ ఇన్స్ట్రుమెంట్ ఎవరు వాయిస్తారు? ఇంకెవరో వాయిస్తారు. ఇది మనకు తెలుసుకోవాలి. గర్వం ఎప్పుడు రావద్దు. దేవుడు ఏం పని ఇచ్చినా గర్వపడదు. చాలా మంది విశ్వాసులు ఇంకొక దేశంలో చూసిన బాగా ధనికులు, చాలా తక్కువ పని చేసేవాళ్ళు, తక్కువగా ఇన్కమ్ ఉన్న వాళ్ళతో కలిసి ఉండి భోజనం చేయరు, కూర్చోరు. ఏంటంటే వాళ్ళు వేస్ట్, వాళ్ళు లేబర్, వాళ్ళు ఏంటని. గర్వము. పరలోకంలో అందరూ ఒకటే, సమాధిలో అందరూ ఒకటే. తర్వాత ఏమొచ్చిందంటే, నేను దేవుని వలె. ఎక్కడుంది? ఆదికాండం 3:14 వచనం. ఇదే సాతానుడు ఆ గర్వం ఎప్పుడైతే ఆయనకు వచ్చిందో అదే థాట్ మనుషుల్లో కూడా తీసుకొచ్చినాడు. చూడండి, ఆదికాండం 3:4 వచనం. 4:5లో ఉంది. ఎందుకు సర్పము మీరు చావనే చావరు, ఏలైనా మీరు వాటి తిను దినమున మీ కన్నులు తెరవబడిన, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె. చూడండి ఏమండి? దేవతల వలె ఉందురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, అంటే మీరు దేవునిలాగా అవుతారు, దేవునికి సమానంగా అవుతారు. అవ్వ ఆదాము పడిపోవడానికి కారణం ఇదే. మేము దేవునిలాగా అయిపోతాం సమానంగా. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? గర్వం నుంచి వస్తుంది. ఎవరు తీసుకొస్తారు? సాతాను తీసుకొస్తాడు.
ఎక్కడ పుట్టిస్తాడు? హృదయంలో. ఇది పుట్టినప్పుడు, ఆ ఒక బీజం పెట్టినప్పుడు కొన్ని రోజులు, కొన్ని నెలల తర్వాత దాని ఫలం తీసుకొస్తుంది. అప్పుడేమొస్తుంది? వీళ్ళ యొక్క విశ్వాసులే, వాళ్ళకు బోధకులు కావచ్చు, లేకపోతే ఎల్డర్స్ కావచ్చు, లేకపోతే మంచి ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్, వాళ్ళు కొద్ది రోజుల తర్వాత వాళ్ళ ప్రవర్తన మారిపోతుంది. విసుక్కుంటారు, వాళ్ళు మాట్లాడతారు, అసహ్యమైన మాటలు మాట్లాడతారు. ఎందుకు? గర్వంతో వచ్చే మాటలు ఇవన్నీ. ఇంకేం చేస్తారు వీళ్ళంటే? దేవుని శోధిస్తారంట. అపోస్తల కార్యము 5వ అధ్యాయం 3వ వచనంలో ఏముంది? శోధించినారు. ఎవరిని శోధిస్తున్నారు? దేవుని శోధిస్తున్నారు. ఐగుప్తులు ఎంతమంది ప్రామిస్ ల్యాండ్, వాగ్దాన దేశంలో పోయినారు? ఎంతమంది? 2 మిలియన్, అంటే 2 కోట్లు అని చెప్పుకుందాం. ఆ 2 కోట్లు 2 లక్షలు, 20 లక్షలు చెప్పుకుందాం. ఇంతమందిలో ఎంతమంది ఆ జనరేషన్ వాళ్ళు ఒక వాగ్దాన స్థలంలో వెళ్ళినారో? ఎవరంటే ఇద్దరే. మళ్ళీ తక్కిన వాళ్ళు ఒకవేళ మనం 20 లక్షలు చెప్పుకుందాం, 19 లక్షల మంది, 90,998 పీపుల్ ఏమైనారు? చనిపోయినారు. దేనికి? శోధించినారు, దేవుని శోధించినారు. మనం దేవుని శోధిస్తే ఏమవుతామంట? మనం కూడా పడిపోతాం. మనం పోలేము. ఎక్కడ పోలేము? మనం మందిరానికి పోలేము. ఎక్కడ పోలేము? ప్రార్థనకు పోలేము. ఎందుకు? నేను ఈ పరీక్ష రాసినాను, నేను ఈ పరీక్షలో పాస్ అయితే నేను దేవుని వెంబడిస్తాను, నేను మందిరానికి వస్తాను, నేను దేవునికి పనిచేస్తాను. ఎంసెట్ ఎగ్జామ్ రాసినాను, ఎంసెట్ ఎగ్జామ్లో ఈ యొక్క ర్యాంక్ వస్తే, గవర్నమెంట్ కాలేజీలో నాకు సీట్ వస్తే నేను దేవుని నమ్ముతాను. నువ్వు బాప్టిజం తీసుకున్నావు కదా, తీసుకున్నాను, మళ్ళీ దేవుని నమ్మలే, నమ్మినాను. మళ్ళీ ఇదేంటి కండిషను? ఇది నా పర్సనల్ కండిషన్ అంటారు. రారు. ఎవరు? యవనస్తులు చాలా మంది దేవుణ్ణి శోధిస్తారు. నాకు ఈ జాబ్ రావాలి, నాకు ఈ కాలేజీలో రావాలి, నాకు ఈ సీట్ రావాలి, నాకు ఈ మెడిసిన్ రావాలి, ఇంజనీరింగ్ రావాలి. చాలా మంది పెద్దవాళ్ళు కూడా శోధిస్తారు. అనేక రీతిగా ఏం చేస్తారు? శోధిస్తారు, దేవుణ్ణి విసిగిస్తారు, విపరీతంగా విసిగిస్తారు. ఎంత విసిగిస్తారంటే, దేవుడు చెడ్డవాడు. నేను మంచి విశ్వాసుల నోటి నుంచి విన్నాను, దేవుడు ఎంత చెడ్డవాడంటే నాకు ఈ రోగం పెట్టినాడు, ఈ రోగం తీస్తేనే లేడు నా బయట నుంచి. నేను వెళ్ళి వేరే వాళ్ళకి ప్రార్థన చేస్తే వాళ్ళు బాగా అవుతున్నారు, మంచిగా అవుతున్నారు, కానీ నాకైతే ఈ రోగం పెట్టినాడు. దేవుడు ఎంత చెడ్డవాడు చూడు, నాకు ఈ రోగం లేకుండా ఉంటే ఎంత బాగా పనిచేసేదాన్ని, నేను ఎంత మంచిగా పనిచేసేవాడిని. కావాలనే పెట్టినాడు. దేవుణ్ణి విసిగిస్తాం. నేను విన్నాను పర్సనల్గా, వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు. అసలు దేవుడు మంచివాడే కాదు అంతా. మళ్ళీ బయట వెళ్ళినప్పుడు దేవుడు ఎంత మంచివాడు వాళ్ళే చెప్తారు. మళ్ళీ ఇది శోధన. ఎన్నో విధాలుగా దేవుణ్ణి శోధించిన. డ్యూటెరోనమీ 6:16 ఉంది, మీరు మనసులో మీ దేవుడైన యెహోవాని శోధించినట్లు ఆయనను శోధింపకూడదు. ఇవన్నీ కారణం ఎక్కడైనా సరే దేవునికి అవమానం, నీ సాక్ష్యానికి పతనానికి మూల ప్లేస్ ఆర్ ఎక్కడ ఆ రూమ్ అంటే నీ మనస్సు, నీ హార్ట్, నీ హృదయం. అక్కడి నుంచి మొదలవుతుంది శోధనలు. ఎక్కడి నుంచి మొదలవుతుంది? అక్కడి నుంచే. పాపం ఏడు నుంచి మొదలవుతుంది? అక్కడి నుంచే. సో మనం కీర్తనలు చూసినాం పోయినసారి. ఈ యొక్క శోధనలు కూడా ఎంతవరకు తీసుకొస్తుంది అంటే చాలా విపరీతంగా తీసుకెళ్ళిపోతుంది. చాలా. ఇప్పుడు దేవుని గురించి హతసాక్షులు అవుతున్నారు. నువ్వు నిజంగా దేవుడైతే, నువ్వు నిజంగా మాతో ఉంటే ఇది నువ్వు ప్రూవ్ చేయి, ఇది తప్పు, అది ఎన్ని మనం దేవుని శోధిస్తాం. దేవుడు ఒకవేళ ప్రూవ్ చేయకపోతే దేవుడు ఆయన నిజమైన దేవుడు కాదా? ఇదే విధంగా పరసీలు కూడా, సదుకీలు కూడా వచ్చి వాళ్ళు కూడా శోధించినారా దేవుణ్ణి. నువ్వు దేవుడవా? నువ్వు దేవుడైతే నువ్వు శిలువ నుంచి కిందికి రా, నువ్వు కాపాడుకో, నన్ను కాపాడు, మమ్మల్ని కాపాడు, నువ్వు ఇది చెయ్యి, నువ్వు రాజువా? హెరోదు కూడా ఏమన్నాడు? నువ్వు దేవుడైతే నువ్వు నీ గురించి ఎన్నో విన్నాను, నువ్వేదో మ్యాజిక్ చేస్తావంట కదా, చెయ్యి నా ముందు అని. చేసిందా? చేయలేదు.
గుర్తుపెట్టుకోండి, మీరు అనుకున్న ప్రకారం, మీరు ప్రార్థన చేసిన ప్రకారం అది రాకుండా ఉంటే మీరు ఈయన దేవుడు కాదు అని అంటే మీరే నష్టపోతారు. తర్వాత ఇంకోటి ఎఫెసియన్స్ గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనంలో ఏముందంటే, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఇప్పుడు హృదయంలో మనసులో వచ్చిన ఆలోచన, అయితే హృదయం మనసులో ఎవరున్నారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఎవరిని నెప్పిస్తున్నావు? పరిశుద్ధాత్మ దేవుని దగ్గర నువ్వు పెడుతున్నావు. ఏం పెడుతున్నావు? ఆ ఒక మలీనం, ఆ ఒక బీజం, తప్పుడు. పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినమున వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. మీరు కొన్నవాళ్ళు, మీరు ఆయన సొత్తు. గుర్తుపెట్టుకోండి, మీరు దేని విషయంలో కానీ హృదయంలో ఇవి తేవద్దు, ఎందుకు ఈ హృదయంలో ఎవరున్నారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. ఇంకోటి 1 Thessalonians 5:19 ఆత్మను ఆర్పకుడి. ఏం తెస్తున్నాము? ఇవన్నీ తీసుకొస్తున్నాం. మనం చూసినాం, ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, హృదయం పరిశుద్ధాత్మతో నింపబడుట అంటే ఏంటి అని చూసినాం. అంటే ఎన్నో గదులు. సో ఈ హృదయంలో ఏం చేస్తున్నాం? అన్ని చెత్త అంతా తీసుకొచ్చి పెడుతున్నాం, ఏదేదో తీసుకొచ్చి ఏం చేస్తున్నాం? మన ఆత్మని ఏం చేస్తున్నాం? పరిశుద్ధాత్మ దేవుడితో ఉన్నప్పుడు మన ఆత్మని మనం ఆర్పేస్తున్నాం, చల్లారిపోతున్నాం. ఎందుకు చల్లారిపోతున్నాం? అనేక సంఘాలు ఎందుకు చల్లారిపోతున్నాయి? కారణం చెత్తంతా తీసుకొస్తున్నారు. బహామస్ అక్కడ ఒక సంఘంలో ఏముందంటే, ఫస్ట్ ప్రార్థన అవుతుంది, తర్వాత ఏమవుతుంది, కొంతమంది వచ్చి పాట పాడతారు, తర్వాత ఏమవుతుంది, ఇంకొక పర్సనల్ గా ఒక పర్సన్ వచ్చి పాడతారు, తర్వాత ఏమవుతుంది, డ్రామా అవుతుంది, డాన్స్ అవుతుంది, తర్వాత ఇంకోరు వచ్చి ఏదో మాట్లాడతారు, ఇంకోరు వచ్చేసి డబ్బు కావాలనేసి లాస్ట్ లో వాక్యానికి ఇచ్చే సమయం ఎంత అంటే 15 నిమిషాలు. ఫస్ట్ చెత్త అంతా తీసుకొస్తారు, డాన్సులంట, డ్రామాలంట, పాటలంట, డబ్బులు కావాలని ఇది చెప్పడం, వేరేల గురించి ఏమో చెప్పడం, అంత చెత్త. ఉండే అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో వాక్యము, అపోస్తల బోధ అంటే దేవుని విషయము. వాళ్ళు చెప్పింది ఏంటి? మేము సాక్షులము, ఆయన చనిపోయినాడు, భూస్థాపన చేసిన, తిరిగి లేచినాడు, మేము సాక్షులము. అది అపోస్తల బోధ. మనము దేవుని మందిరానికి ఎందుకు వెళ్తున్నా అంటే ఆరాధించడానికి. ఏంటి ఆరాధన అంటే ఆ రొట్టె విరుచుట, ద్రాక్ష రసంలో పాలు పొందుట, అది ఆరాధన. అది ఏం లేకుండా సంవత్సరానికి ఒకసారి పెట్టేసి సంఘంలో తగినంత సంవత్సరం అంతా ఏం పెడుతున్నారు? చెత్త పెడుతున్నారు. సంఘాలు ఏమైతున్నాయి? సంఘాలలో ఆర్పేస్తున్నారు, దేవుని ఆత్మని ఆర్పేస్తున్నారు. ఈ సంఘాలన్నీ ఆరిపోతున్నాయి. ప్రార్థనల్లో ఏమైతున్నాయి? అమెరికాలో, కెనడాలో ప్రతి సంవత్సరం 3000 సంఘాలు క్లోజ్ అవుతున్నాయి. ఇవి ఏం మారుతున్నాయి? బార్ లాగా మారుతున్నాయి, తాగుడు ప్రదేశాల్లాగా, ముస్లిం గ్యాదర్ అయ్యే ప్రదేశం లాగా గ్యాదర్ అవుతున్నాయి, తర్వాత హిందూ దేవాలయాలుగా మారుతున్నాయి. ఏంటి? ఒకప్పుడు సంఘాల్లో దేవుని గురించి ఆరాధించే స్థలాలు ఇప్పుడు ఏం మారుతున్నాయి? ప్రత్యేకంగా ఒక సంఘం యూకేలో చూపిస్తున్నారు, అదొక పెద్ద సంఘం, అందులో బార్ జరుగుతున్నది, గ్యాంబ్లింగ్ జరుగుతున్నది. సంఘం నుంచి పోయి ఇవన్నీ మనం ఆర్పాలి. ఇవన్నీ సంఘంలో చేస్తున్నాయి. కారణం మనుషులు హృదయాలు ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళ ఆత్మని చల్లారుతున్నారు. వీళ్ళే సంఘంలో వెళ్తున్నారు, సంఘం నడిపిస్తున్నారు, సంఘంలో గ్యాదర్ అవుతున్నారు. ఏమవుతున్నారు? అంతా అందరూ అవే ఉంటారు కాబట్టి మొత్తం ఆర్పేస్తున్నారు. అపోస్తల కార్యం 5వ అధ్యాయం 9వ వచనంలో ఏముంది? నువ్వు దేవుని శోధించకూడదు. శోధించడం వల్ల ఏమొస్తుందంటే మరణానికి వస్తున్నారు. ఈ 2 విషయాలు మనం చూసుకొని మనం ముగించుకుందాం. 1 రాజులు 5వ అధ్యాయం 26 నుంచి 27లో ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొన్నటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యము, వస్త్రములను, ఓలి యువ చేట్లు
తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలు సంపాదించుకున్నటకు ఇది సమయమున. కాబట్టి నయానుకు మనస్సుకు కలిగిన పుష్టి నీకు, నామానుకు మనస్సుకు కలిగిన పుష్టి నీకును నీ సంతతికి సర్వకాలము అంత అంటి ఉండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లని కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను. ఇక్కడ ఏమైంది? గెహాజీ ఏమైందంటే ధనము, గ్రీడీనెస్ తోటి ఏమైనా పోయినాడు. ఎవరెంక పోయినాడంటే ఈ యొక్క నామాన్ దగ్గర ఎంక పోయినాడు. ఏం కావాలి? నాకు ధనం కావాలి. ఈ అబద్ధం చెప్పినాడు, మోసగించినాడు, ప్రలాభం వచ్చింది, ఆ డబ్బు కావాలనేసి. ఇంకేం చేసినాడు? తిరిగి దాచిపెట్టేసి ఇంటికి వెళ్ళి ఒక ప్లాన్ చేసి దాచిపెట్టేసి తిరిగి వచ్చినాడు ఆయన ఒక గురువు దగ్గరికి. అప్పుడు ఈ యొక్క ఎలీషా ఏమన్నాడు? నువ్వు చేసినంత నాకు తెలుసు, ఇదంతా ఏమొచ్చింది? నీ హృదయంలో పుట్టింది కాబట్టి ఇక మీదట నీకు నీ సంతానం అందరికి ఏమొస్తుందంటే శాపము. ఇప్పుడు చూడండి, మనం చూసిన హృదయంలో పుట్టిన ఒక ఆలోచన ప్రకారం అననీయ సఫరియా మరణాన్ని తీసుకొచ్చినారు. ఇదే కాకుండా సంతానం అంటే జనరేషన్స్ కి కూడా మనం తీసుకొస్తున్నాం. అంటే మన హృదయంలో వచ్చిన ఒక ఆలోచనలు, మన హృదయంలో వచ్చిన ఇవన్నీ ఏం చేస్తున్నా అంటే మనకే కాదు, మన సంతానం కూడా తీసుకొస్తున్నాం. ఇప్పుడు మీరు చేసే అన్ని ఒక వేషధారణ లాగా ఉండి, సంఘంలో ఒకలాగా ఉండి, ఇంట్లో ఒకలాగా ఉంటే మీ పిల్లలు మందిరానికి వస్తారా? రారు. ఇది ఏంటి? శాపమే కదా. కారణం మనమే. మనం ఎవరు మాట వింటున్నాం? ఈ యొక్క గెహాజీ ఎవరి మాట వింటున్నాడు? సాతాను మాట. సో ఈ యొక్క స్లైడ్ లో క్లియర్ గా మనం చూస్తున్నారు, ఇద్దరు వ్యక్తులు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఒకటేమో దేవుని వాక్యము, దేవుని, ఇంకోటి అబద్ధము అంటే సాతాను నుంచి వచ్చేది. ఈ రెండిట్లో నువ్వు ఎవరు మాట వింటున్నావు? నువ్వు ఆలోచించాలి. ఇది ఎవరు మాట వింటున్నావు? నువ్వు ఎవరు మాట వింటున్నావో వాళ్ళతో నువ్వు వెళ్తావు. 2 పేతురు 2:15 ఇంకొక వ్యక్తి ఉన్నది ఇక్కడ. ఈయన వచ్చేసి బాలాం అనే వ్యక్తి. తినని మార్గమును విడిచి బోయేరు కుమారుడైన బిలాము పోయేను, మార్గమును బట్టి త్రోవ తప్పిపోయేరి. ఈ బిలాము దుర్నీతి వల్ల కలుగు బహు మానములను ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమను నిమిత్తము అతడు గద్దింపబడిన. ఎట్లనగా నోరు లేని గర్ధము మానవ స్వరూపముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క మేఘమును అడ్డుగొంచెను. ఇక్కడ బాలాము ఏ విధంగా కళ్ళు గుడ్డివాడైపోయినాడంటే ధనము వల్ల. ఈ ధనము కావాలి, తీసుకో. దేవుని వాక్యం మాట్లాడుతుంది కదా. ఏం మాట్లాడింది? నువ్వు పోవద్దు, వాళ్ళని శపించదు నా ప్రజలు. ఈయన ఏం చేసినాడు? ఇంకో మాట ఈయన వేసినాడు. ఏంటి? ప్రలాభం, నాకు లాభం కావాలి, నాకు గ్రీడీనెస్, నాకు ఇది కావాలి, అది కావాలి, నాకు ఇది కావాలి, అంత ఇదిగా, ఇంత ధనము, ఇంత ఇది, అబ్బా నేనే కాదు నా పిల్లలు కూడా ఎంత బాగుంటారు ఇన్నాడు. ఇన్నాక ఏం చేయండి? కళ్ళు గుడ్డివాడైపోయినాడు. గాడిద మాట్లాడుతుంది. ఎంత అవమానక విషయం. రాజు ఈయన ఒక ప్రవక్త, ఈయన మాటలు వినాలనేసి సైనికుల్ని పంపించి వాళ్ళని పంపించి ఒక విఐపి ట్రీట్మెంట్ ఇస్తుంటే ఇప్పుడు ఏమైంది? ఒక గాడిద మాట్లాడుతుంది. గాడిద చూసే విషయాలు ఈ యొక్క ప్రవక్త చూడలేకపోతున్నాడు. మనం కూడా ఒకవేళ అబద్ధం వింటా ఉంటే ఏమైతుందంటే మన కళ్ళు గుడ్డిపడిపోతాయి, మన హృదయం అంతా పిప్పితో నింపబడుతుంది, మన ఆత్మ చల్లారబడుతుంది, మన శాపం తీసుకొస్తాము. మనకి కదా, మన పిల్లలకు వస్తుంది. తర్వాత ఇంకోటి ఏమొస్తుందండి? మన గుడ్డివాళ్ళం అయిపోతాం. గుడ్డివాళ్ళం అయిపోయి ఎట్లా అంటే మనం చూడలేం, మనకు అర్థం కాదు. ఈ దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు పంపించినాడు ఆయనకు దూతను ఆయన మాట వినమనేసి మనం చూడలేం. గాడిద కన్నా ఇంకా ఘోరమైన పరిస్థితులు పడిపోతాం.
దీనికి కారణం అంతా ఎవరు? మనమే. మనం వినాలి. ఏం వినాలి? దేవుని వాక్యం వినాలి. మనము వినాలి. ఏమి లోపల పెట్టుకోవాలి? దేవుని వాక్యము. మనం ఒక గర్వం తెచ్చుకోవద్దు, అబద్ధం తెచ్చుకోవద్దు, మన దుర్నీతి తెచ్చుకోవద్దు. ఇంకోటి ఏంటి? వేషధారణ. ఇవన్నీ ఎక్కడి నుంచి మొదలై? వేషధారణ. ఏ విధంగా? నేను దేవునితో సమానము, ఈ యొక్క దేవునికి ఇచ్చే ఆరాధన అంతా నాకు రావాలి. కొన్ని సంఘాల్లో పాస్టర్స్ ని వాళ్ళు దేవునిలాగా పూజించి వాళ్ళు పాస్టరే దేవుడు అనేసి అంటున్నారు. ఎంత అవమానమైన విషయం ఇది. మేమే ఈ విధంగా ఏమైతుంది? అందుకే చర్చలన్నీ బంద్ అయిపోతా ఉన్నాయి. నీవు, నీ కుటుంబము, నీ సంఘము మూతపడకుండా ఉండాలి అంటే అననీయ సఫర్య నుంచి మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వండి. దేవుని వాక్యం మీలో ఉంచండి. దేవుడు మిమ్మల్ని ఆస్తి అమ్మి తీసుకురమ్మని చెప్పడు. మీకు దేవుడు ఏదన్నా ఎవరికన్నా సహాయం చేయమని చెప్తే మీరు అది చేయండి. చేసినప్పుడు ఇతరులకు చెప్పద్దు. మేము ఇది చేసిన ఫోటోలు తీసుకోవద్దు, ఫోటోలు పెట్టుకోవద్దు, పబ్లిక్ గా చెప్పద్దు. ఇంకోటి, మీరు ఒకవేళ ఇంత సహాయం చేయమని చెప్తే, ఎక్కడైనా మందిరం కడుతున్నాడు దేవుడే నీకు చెప్తే నువ్వు 1,00,000 రూపాయలు అక్కడ పంపి అంటే 50,000 తీసుకొని 1,00,000 డ్రా చేసి 50 పెట్టుకొని ఇంట్లో 50 పంపిస్తే నువ్వు అననీయ సఫర్య లాగానే చేస్తున్నావు. గుర్తుపెట్టుకోండి. దేవుడు ఏం చెప్పిందో చేయండి. దేవుడు నీకు చెప్పలేదు, నువ్వు 50,00,000 రూపాయలు డ్రా చేసినావు, 50,000 పంపించినావు, దేవా నాకు ఇంతే ఉందని దేవుడు నిన్ను అడిగిందా? అడగలేదు. మళ్ళీ ఎందుకు దేవునికి అబద్ధం చెప్తున్నావు? ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠం. దేవుడు నిన్ను అడగలేదు అంటే చెయ్యొద్దు. ఎవరో నేను విన్నాను సాక్ష్యంలో, ఎల్డర్ చెప్తున్నాడు, ఎవరో ఒక సిస్టర్ 2 బంగారు ఇయర్ రింగ్స్ కానుక పెట్టలేసిందట. ఇయర్ రింగ్స్ ఇంకా గోల్డ్ చైన్. తర్వాత ఇంటికి వెళ్తే భర్తకు తెలిసింది. భర్త తీసుకొచ్చిండు, భార్యని తీసుకొచ్చి, బ్రదర్ ఈమె మాకు చెప్పకుండా చేసింది ఈ విధంగా అనేసి మళ్ళీ ఆడ ప్రేయర్ చేసిన వాళ్ళు ఇచ్చేసినారు. ఇది కరెక్ట్ కాదు. ఉద్రేకంతో భావోద్రేకాలతో చెయ్యొద్దు. దేవుడు నీకు చెప్తేనే చెయ్యాలి. దేవుడు చెప్పిన తర్వాత నువ్వు చేయలేదు అంటే అది నీకు తీసుకొచ్చిన నష్టం. మనం ఆలోచన చేద్దాం. మన సాక్ష్యము ఇతరులని దేవునికి దగ్గర తీసుకొస్తుందా, లేకపోతే దేవుడి నుంచి దూరంగా తీసుకెళ్తున్నా? ఈ సాతాను తీసుకొచ్చిన కుయుక్తి ద్వారా అననీయ సఫర్య ఏమైనా అందరి ముందు చనిపోయినారు. భర్త చనిపోయింది, భార్యకు తెలీదు. భార్య చనిపోయిన తర్వాత తీసుకెళ్ళి ఇంకా వాళ్ళ కుటుంబంలో ఎంతమందిని కూడా ఆడ రాయబడి లేదు. బహుశా వాళ్ళకి పిల్లలు ఉండొచ్చు, పిల్లలు కూడా చెప్పలేదేమో. ఎంత నష్టము, ఎంత అవమానం. బర్నబాస్కి ఏమో 4 అధ్యాయాలు అంత పేరు వచ్చింది. 5వ అధ్యాయంలో వీళ్ళ ద్వారా అన్ని సంఘాల్లో పేరు పోయినేంటి? వీళ్ళు దేవుని మోసపరిచినారు, దేవుని అబద్ధం చెప్పినారు, దేవుణ్ణే దుఃఖపరిచిన, దేవుని శోధించిన, కాబట్టి వీళ్ళు చనిపోయినారు. చూడండి ఎన్ని రెండు సాక్ష్యాలు. 4వ అధ్యాయంలో ఒక సాక్ష్యం దేవుని మహిమ తీసుకొచ్చింది. 5వ అధ్యాయంలో సాక్ష్యం ఏం తీసుకొచ్చింది? దేవుని కించపరిచేటట్టుగా, దేవుని అవమానం తీసుకొచ్చేలాగా ఆ విధంగా సాక్ష్యం వచ్చింది. మీరు ఏ విధమైన సాక్ష్యం ఈ రోజు ఉన్నారు? 4వ అధ్యాయం బర్నబాస్ వల్లే ఉన్నారా? 5వ అధ్యాయం అననీయ సఫర్య వల్లే ఉన్నారా? మీరు ఆలోచన చేసుకోండి. మీరు మీ యొక్క ప్రవక్తన ఏ విధంగా ఉందో ఆలోచన చేసుకోండి. దేవుని శోధిస్తున్నారా? ప్రతి విషయంలో దేవుణ్ణి శోధిస్తున్నారా? మీరు దేవుని కన్నా ఎక్కువగా పేరు రావాలని ఆశిస్తున్నారా? సంఘంలో కానీ ఎక్కడన్నా సరే మీరు ఏది పని చేసినా దేవుడు చెప్తేనే చేస్తున్నారా? సగం చేస్తున్నారా? పూర్తిగా చేస్తున్నారా? దేవుడు చెప్పకున్నా మీరు వేషధారణ వల్లే బయట బహిరంగంగా మంచి పేరు రావాలని చేస్తున్నారా? అబద్ధాలు చెప్తున్నారా? మీరు చాలా మంది విశ్వాలు చెప్తారు, బ్రదర్ వైట్ లైస్ అంటే తెల్లని అబద్ధము, బ్లాక్ లైస్ అంటే నల్లని అబద్ధం. తెల్లని అబద్ధం ఏంటంటే ఎవరు కీడు చేయని అబద్ధం. అబద్ధమే, అది మంచిదే గాని చెడే గాని అబద్ధం. దేవుడు ఏమంటాడు? అబద్ధం నువ్వు చెప్పినావు అనుకో
ఒకసారి అబద్ధం చెప్పింది, అబద్ధాన్ని నమ్మింది. అబద్ధాన్ని నువ్వు చెప్తే, ఒకసారి నువ్వు అబద్ధాన్ని నమ్మితే ఏమవుతుంది? పతనానికే తీసుకొస్తారు. మీ జీవితాలు మీరు కాపాడుకోండి. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే అబద్ధం చెప్పద్దు. అబద్ధం చెప్తే ఏమైతే తెలుసా? మీ జీవితం, మీ యొక్క సాక్ష్యం నష్టం పోతుంది. అబద్ధానికి చోటే ఇవ్వకూడదు. మీరు అబద్ధం చెప్పాల్సి వస్తే మీరు అక్కడి నుంచి తప్పుకోండి. ఇందులో నన్ను తేవద్దు, ఆఫీస్లో ఏదో గొడవ, మీరు చూసిండ్రు కదా నన్ను ఇందులో తేవద్దండి, నేనేం చెప్పలేను, వెళ్ళిపోండి అక్కడి నుంచి. మీ ఆఫీసర్ పిలిచిండు, మిమ్మల్ని వార్న్ చేసిండు, ఏం చేసినా సరే మీరు అబద్ధానికి చెప్పద్దు, సాక్ష్యంగా ఉండద్దు. నేను ఒక విషయం చెప్పి ముగిస్తాను. సౌదీలో ఉన్నప్పుడు నేను కెమిస్ట్గా వర్క్ చేసినప్పుడు నాకు ఒక పని ఇచ్చినారు. ఈ పని చేయమని నా సూపర్వైజర్ చెప్పింది. అది 7 రోజుల పని. ఆయన చెప్పింది నాకు 3 రోజుల్లో చేసి సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పినాడు. ఇది పాస్ అయింది ఈ యొక్క మెటీరియల్ అని. నేను ల్యాబ్లో వెళ్ళి ప్రాన్ చేసిన, ప్రభు ఏం చేయాలి, ఈయన నా సూపర్వైజర్ చేయకపోతే మళ్ళీ నేను ప్రాబ్లంలో వస్తాను. ప్రభు అన్నాడు, దీంట్లో నీ చేయి పెట్టద్దు. నేను వెళ్ళి చెప్పినాను, నేను ఈ పని చేయలేను సార్ అంటే ఆయన ఏమన్నాడు, నేను ఇది మేనేజర్ కంప్లైంట్ చేస్తా అన్నాడు. చేసుకోండి సార్ అన్న నేను. ఆయన 3 రోజులు వేరే వాళ్ళతో పని చేపించి ఆ సర్టిఫికేట్ ఇచ్చి పంపించిండు. దానివల్ల మా కంపెనీ ఉన్న ప్రాజెక్టులు మొత్తం దేశం అంతా సుమారుగా 50 స్థలాల్లో కంపెనీ వర్క్ క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే వాడు ఆ అబద్ధం సర్టిఫికేట్ తీసుకెళ్లి పై అధికారికి పోయి ఇచ్చిండు. వాడు వచ్చేసి మా కంపెనీ ఒక అబద్ధం కంపెనీ అని చెప్పి మూసేసిండు. అందరు మేనేజర్లు వచ్చి కూర్చొని ఇది ఎవరు చేసిండు అంటే కెమిస్ట్ అని. ఆడ చూస్తే సైన్ నాది లేదు, సూపర్వైజర్ ఉంది. నన్ను పిలిచి నువ్వు ఎందుకు చేయలే అంటే ఇది అబద్ధం సార్, నన్ను చేయమన్నా నేను చేయలేదు అన్నాడు. సరే నువ్వు పక్క తప్పు. ఆ ఒక సూపర్వైజర్ 20 సంవత్సరాల నుంచి చేసే వ్యక్తిని ఫైర్ చేసి బ్యాక్ పంపించేసినారు ఇంటికి. అబద్ధానికి ఎప్పుడూ మీరు ఇది చెయ్యి అంటే మీరు భయపడకుండా చేయకూడదు. సత్యాన్ని గురించి మీరు నిలబడాలి. దేవుని వాక్యం సత్యం, దేవుని వాక్యంలో లేదు అన్నప్పుడు అది మీరు చెయ్యదు. ఏదైనా సరే, ఇది మా ఆచారాలు, మా ఇవి. చాలా మంది ఇల్లు కొన్నప్పుడు పాలు పొంగిస్తారు. ఇది వాక్యంలో ఉందా? లేదు. అలాంటప్పుడు మనం ఎందుకు చెయ్యాలి? వాక్యంలో ఏముంది ఆ విధంగా చేయండి. వాక్యం లేనిది మీరేం చేసినా అది అబద్ధం కింద వస్తుంది. ఆచారాలు మేము ఇదే చేస్తాం, మాకు సంస్కారం, మా సంస్కృతి, ఇవన్నీ అంత వేస్ట్. ఇవన్నీ నమ్మద్దు. జ్ఞాపకం చేసుకోండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మీ కుటుంబాన్ని కాపాడుకోండి. మీరు మీ కుటుంబం దేవుడు వచ్చినప్పుడు లేవనెత్తాలి. మీ ద్వారా సంఘంలో ప్రేరేపణ రావాలి, సాక్ష్యం రావాలి. అననీయ సఫరే లాగా సంఘానికి అవమానం తేవద్దు. బర్నబాస్ లాగా సంఘానికి మనం గొప్ప పేరు తేవాలి. వీళ్ళు ఈ సంఘంలో వీళ్ళు ఇట్లుంటారు, ఎంత ధైర్యంగా ఉంటారు, ఎంత సమర్పణ అనేసి వేరే వాళ్ళు చెప్పాలి, మనం చెప్పద్దు. ప్రార్థన చేసుకుందాం బ్రదర్. ఎస్ అన్న, చేయండి అన్న. Heavenly Father, we thank you for this